ఏం చేస్తూ ఉంటారు? ఆటో డ్రైవర్. జగన్ గారు వచ్చిన తర్వాత ఈ ఆటో డ్రైవర్లకి చాలా లబ్ధి పొందారనేసి అంటున్నారు. కానీ ఎటువంటి లబ్ధి పొందలేదని చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన పార్టీ అధ్యక్షులు కానీ ఎవరైనా ఈ వాగ్దానం అంటే ఎలాంటి ఎలాంటి ఈ ఉచిత సలహాలు తప్ప కానీ ఆటో వాళ్ళకి ఎటువంటి లాభం చేకూర్చలేదు, 10,000 వేసినా కూడా అని అంటున్నారు. దానివరకు ఎంతవరకు కరెక్ట్ అంటారు? చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆటో వాళ్ళకి ఇన్ని కేసులు రాసేవారో మాకు తెలుసు. 40 కోట్లు 70 కోట్లు ఫైన్లు వసూలు చేశారు వాళ్ళు. జగనన్న ప్రభుత్వంలో రాగానే ఒక కేసు కాదు కదా, ఏమీ రాయలేదు. ప్లస్ జగనన్న ఇచ్చే 10,000 మాకు దేనికి ఇచ్చాడు? ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి దేనికో దానికి ఇచ్చాడు. అట్లా ఉపయోగపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ అనేవాడి మాటలు అసలు లెక్కలకు తీసుకోవడానికి కూడా వేస్ట్. చంద్రబాబు నాయుడు గారి అన్ని దొంగ మాటలే, ఏది నెరవేర్చరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొన్ని సిఎన్జి ఆటోస్ ఉన్నాయి, కానీ పెట్రోల్ ఆటోస్ ఉన్నాయి, డీజిల్ ఆటోస్ ఉన్నాయి. అలాంటి ఆటోస్కి మీరు ఇచ్చే ధర పెంచితే 10,000 ఇస్తే మాకు ఎంతవరకు చేకూరుస్తాయి? అలా లబ్ధి పొందలేం కదా. ఇప్పుడు ఛార్జీలు కూడా పెంచాలి, ప్రజలు ఎక్కరు చేయరు. ఇప్పుడు పెంచే డీజిల్ కానీ పెట్రోల్ కానీ దానివల్ల ఏమవుతుందంటే ప్రజలకి ఎక్కువగా మేము డబ్బులు వసూలు చేస్తే ఎవరు ఆటో ఎక్కట్లేదు అనేసి, అందుకే చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు అనేది కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రజలందరికీ, మహిళలందరికీ ఉచిత బస్సు ఇస్తాము అనేసి హామీ చేస్తున్నారు. అది ఎంతవరకు ఆటో వాళ్ళకి లాభం చేకూరుస్తుందా, నష్టం చేకూరుస్తుంది? చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినా కదా ఇవి పెట్టాల్సింది. సీఎం అవడు కదా ఆయన. అయినప్పుడు చూద్దాం. ఆయన అసెంబ్లీలో చెప్పారుగా, చంద్రబాబు నాయుడు గారు పెట్రోలు గ్యాస్ ఇవన్నీ మాకు సంబంధం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పారు. మరి ఆయనకు వర్తించింది జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించదా? ఇప్పుడు గ్యాస్ కానీ పెట్రోల్ కానీ ఇవన్నీ చూసుకునేది ఏది? సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు క్వశ్చన్ అయ్యాలి. ఆయన అసెంబ్లీలో చెప్పాడు కదా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి 150 సీట్లు వచ్చిన తర్వాత, 25 ఎంపీల సీట్లు వచ్చిన తర్వాత ఒక్కళ్ళు కూడా నోరెత్తలేదు. అసెంబ్లీలో ఇంత రేట్లు పెరిగినాయి, నిత్యావసర సరుకులు రేట్లు పెరిగినాయి, ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు అనే చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వైసీపీ మీద. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పారు ఏమని, నిత్యావసర వస్తువులు సెంట్రల్ గవర్నమెంట్ మాకు మాకు సంబంధం లేదని. ఇప్పుడు కందిపప్పు, నూనె ఇవన్నీ రేట్లు పెంచేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళని అడగండి, అడగమని చెప్పండి. అదే 25, 23 ఎంపీలు గెలుచుకున్న ఈ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఒక్క ప్రశ్న కూడా ఇందులో నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయి, మీరు ఎవరు కూడా పాయింట్అవుట్ చేయట్లేదు. ఏమనంటే ఈ చేపల ఫ్యాక్టరీలు తెచ్చాము, ఇవి తెచ్చాము, అవి తెచ్చామని చెప్తున్నారు తప్ప కానీ సభలో ఎలాంటివి ఏమి నిత్యావసర సరుకుల మీద కానీ ప్రజల మీద కానీ ఎటువంటి దృష్టి తీసుకురావట్లేదు. అలాగే ప్రత్యేక హోదా మీద కూడా దృష్టి తీసుకురావట్లేదు అనేసి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటుపక్క జనసేన పార్టీ కానీ వాగ్మూలం చేస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? జనసేన పార్టీ గురించి మాట్లాడటం వేస్ట్ అనుకోండి, అది పక్కన పెట్టండి. అల్లూరు సీతారామరాజు విగ్రహం ఓపెనింగ్ చేశారు కదా మోడీ గారు, జగన్మోహన్ రెడ్డి. అందరూ కొన్ని లక్షల మంది సమక్షంలోనే అడిగింది ప్రత్యేక హోదా. మరి అప్పుడు వీళ్ళ కళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు? వీళ్ళు గుడ్డు గుర్రాలు కానీ పళ్ళు దోముతున్నారు వీళ్ళు. అన్ని లక్షల మంది సభలోనే కదా మోడీ గారిని అడిగింది జగన్ గారు. నిత్యావసర రేట్లు అంటారా, పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. దాన్ని అసలు పట్టించుకో అవసరం కూడా లేదు. ఇప్పుడు టాపీ కార్మికుడు ఉన్నాడు, ఒకప్పుడు 300, 400, ఈరోజు 1000 రూపాయలు. పెరుగుతూనే ఉంటే దాని రేట్లు ఉంటాయి. అన్నీ నా చిన్నప్పటి నుంచి రేట్లు ఒకేలాగా ఉన్నాయా? లేవు కదా. అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూలి పని చేసుకునే వాళ్ళకి ఇసుక రేటు పెంచడం వల్ల ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాల్సిన చుట్టుపక్కల చైన్ సిస్టమ్ని, అంటే పెయింటింగ్ వాళ్ళే కానీ కార్పెంటరే కానీ ఇలాంటి వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్ల ఇలాంటివన్నీ చాలా రేట్లు పెరిగిపోయిన తర్వాత వీళ్ళందరికీ ఎటువంటి పని చేకూర్చలేదు అనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. దాని మీద మీరు చెప్పి అదేమి లేదండి, అన్నీ బాగానే ఉన్నాయి, అందరూ బాగానే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు గురించి ఆయన ఏదో ఒకటి అబద్ధాలు చెప్పి అబద్ధ ప్రచారం చేసి ఏదో రకంగా అధికారంలో రావాలనే వాళ్ళు చూస్తున్నారు. అది అయితే ఈసారి ఇక్కడ తీర్పు నియోజకవర్గంలో అవినాష్ గారికి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది? అవినాష్ బాబు గెలిపి విన్ను, అది మాకు తెలిసిన విషయమే. తూర్పు ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ మేము మెజార్టీ కోసం చూస్తున్నాం. అది అయితే పైన 170 సీట్లలో జగన్ గారికి ఎన్ని వచ్చే అవకాశం ఉందంట? అధినేత బాస్ ఏదంటే అదే 175కి 175 కొడుతున్నాం అంతే.